నాయుడు గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత టూరిజం మీద ప్రత్యేకించి అనేక రంగాలతో పాటు ఆంధ్రప్రదేశ్లో టూరిజంని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పం ఆయన హయాంలోనే గతంలో 2014-19 మధ్య కానీ గత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా టూరిజం అభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆయన ఎక్కడున్నా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపించారు. ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు రాష్ట్ర సంక్షేమం అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో ఒక గొప్ప మార్పు తీసుకురావడానికి కృషి చేసినటువంటి ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి కష్ట పరిస్థితుల్లో 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ 2019-24 మధ్య ఒక టూరిజం రంగంలోనే కాదు అన్ని రంగాల్లో ఇండస్ట్రియల్ కావచ్చు, అగ్రికల్చర్ రంగం, ఇది అన్ని రంగాలు కుదేలైపోయిన పరిస్థితి, అన్ని రంగాలు కూడా ధ్వంసమైన పరిస్థితి. దాంతోపాటు ఈ 5 సంవత్సరాల్లో టూరిజం ఎంత వెనకబడిపోయిందో, ఎంత ఇబ్బందులకు గురైందో మనం చూసాం. నేను ఈ 4 నెలల్లో కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఈ టూరిజం అభివృద్ధి చేయాలి, ఆయనకున్నటువంటి ఆలోచనల మేరకు ఒక మంచి టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజంను ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 27న వరల్డ్ టూరిజం రోజు ఒక ఇండస్ట్రియల్ పాలసీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ఇవాళ ఇన్వెస్టర్స్ ముందుకు రావడం, ఈ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చేయాలని సంకల్పంతో 5 సంవత్సరాల్లో ఏదైతే వెనకబాటుతనానికి గురైందో, ఏదైతే టూరిజం గురించి ఆలోచించే స్థితికి లేకుండా పోయిందో, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి టూరిజం పాలసీ వలన ఒక బూస్టప్ వలన ఇలా ఇన్వెస్టర్స్ ముందుకు రావడం జరిగింది. ఇందులో భాగంగా విజయవాడలో లాస్ట్ మంత్లో ఒక టూరిజం ఇన్వెస్టర్స్ మీటు, మరలా నిన్న వైజాగ్లో అయితే 8 మంది ఒక పెద్ద సంస్థల ఇన్వెస్టర్స్ ముందుకు రావటం, ఒక 36 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అండ్ ఒక 30 ఏకర్స్ వాళ్ళ సొంత భూముల్లో. అక్కడ ఏంటంటే టూరిజము ఇన్సెంటివ్స్, టూరిజం ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో, ఇక్కడ ఉద్దేశం ఏంటంటే టూరిజం ప్రమోట్ చేయాలి. ఎయిదర్ ఇట్ ఈస్ ఆన్ దేర్ ఓన్ ల్యాండ్, ఎయిదర్ ఇట్ ఈస్ ఇన్ ది గవర్నమెంట్ ల్యాండ్. టూరిజంను ప్రమోట్ చేయాలి, తద్వారా రాష్ట్రానికి కావాల్సినటువంటి ఇన్కమ్ జనరేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషను, ఎందుకంటే 5 సంవత్సరాల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా లేదు. ఇవన్నిటిని ప్రమోట్ చేయాలంటే టూరిజంకి ఒక ఇన్సెంటివ్స్ ఇవ్వడం, అది కూడా వైబిలిటీగా ఉండే విధంగా కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఆకర్షణ ఇన్వెస్టర్స్ కూడా రావడం జరిగింది. 8 మంది ఇన్వెస్టర్స్ ఒక 1217 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేదానికి వాళ్ళ ముందుకొచ్చి నిన్న మంత్రి గారి సమక్షంలో గవర్నమెంట్ సెక్రటరీ, ఎండి, కార్పొరేషన్ అందరి సమక్షంలో ఒక ఎంఓయూలు కూడా జరగడం జరిగింది. ఒక 30 ఏకర్స్ అయితే మీరు ఇందాక చెప్పినట్టు ఓన్ ల్యాండ్స్, ఒక 36 ఏకర్స్ గవర్నమెంట్ ల్యాండ్. ఇవాళ నెక్స్ట్ ఇంకా కొంతమంది వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నిన్న కొంతమంది కూడా కలిసి వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వాటి మీద కూడా నెక్స్ట్ రాబోయేటువంటి ఒక సెషన్కి కానీ లేదా ఒక 1 మంత్ లోపల ఇవన్నీ ప్రాసెస్ చేసి ఇంకా కొత్తవి కూడా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ప్రత్యేకించి వైజాగ్ ఈ ప్రాంతాల్లో అయితే చాలా టూరిజంకి సంబంధించి అనేక పొటెన్షియల్ ఉండే ఏరియా, లంబసింగ్ కావచ్చు, అరకు కావచ్చు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్, విజయనగరం, ప్రత్యేకించి వైజాగ్, ఈ విధంగా ఇన్వెస్టర్స్ని ప్రమోట్ చేసే విధంగా, ఇన్వెస్టర్స్కి దగ్గరగా ఉండే విధంగా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రత్యేకించి టూరిజం శాఖ గతంలో కంటే భిన్నంగా ఎటువంటి హడ్డిల్స్ లేకుండా నిన్న అయ్యన్న పాత్ర కూడా చెప్పారు మీకు చక్కగా ఆయన కొన్ని అభిప్రాయాలు వెలిబుచ్చటం. 1 వీక్లోనే ప్రాసెస్ కావాలా, డెఫినెట్గా ఒక నెల రోజుల లోపల మ్యాక్సిమం 1 వీక్ టు 1 మంత్ లోపల ప్రతి ఇష్యూ పరిష్కారం అయ్యే విధంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంటు విల్ పర్స్యూ ది ఇష్యూస్, విల్ సెటిల్ ది ఇష్యూస్. ఒక 1 మంత్ తర్వాత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ టూరిజం అభివృద్ధికి దోహదపడే విధంగా నిన్న జరిగిన ఇన్వెస్ట్మెంట్ కూడా జరిగిందని మీ దృష్టికి తీసుకొస్తున్నాను.